నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే పూర్వపు రుణాలు అంటే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ ఏమన్నా ఉన్నా వాటి రిలేటెడ్గా ఆలోచనలు చేస్తారు. అలాగే బంధువర్గంతో కానీ ముఖ్యులతో కానీ మీరు ఏదైనా తర్జన భర్జనలో ఏదైనా చర్చలు చేయడానికి ప్రయత్నాలు చేసినట్లయితే దానిలో ఇబ్బందులకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో శ్రమ, అలాగే దాంతోపాటుగా శ్రమతో కూడిన విజయాలను కూడా సాధించడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మీకు కూడా పెద్దల సహకారం లభిస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్యం కూడా సామాన్యంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆలోచనలలో ఎక్కువ శాతం క్రియేటివిటీకి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వీటికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి, ఆధ్యాత్మిక పర్యటనల కోసం ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సమయస్ఫూర్తి పెరుగుతుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకోవడానికి చాలా ఎక్కువ శాతం కృషి చేస్తారు. కానీ గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ వ్యక్తుల సహకారంతో సౌకర్యాలని క్రియేట్ చేసుకొని సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల కొరకు ఖర్చులు చేస్తారు. పెద్దల్ని కలుస్తారు. ఎక్కువ శాతం భగవత్ ఆరాధన, ముఖ్యంగా దేవి ఆరాధన మొదలైన వాటి మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెడతారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తీసుకునేటప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ కుటుంబ విషయాలలో కానీ కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు ఉన్నప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఆలోచనలు బాగుంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత చాలా వరకు బాగుంటుంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఆలోచన విధానంలో లాజికల్ థింకింగ్ పెరగడం అనేది. అయితే దాంతోపాటుగా ఖర్చులు లాంటివి అధికంగా ఉన్నా అది కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు రావాల్సిన లాభాల విషయంలో మీ యొక్క మిత్రులు, ముఖ్యంగా మీ బంధువర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, చర్చలు చేస్తారు. కుటుంబ వాతావరణంలో బంధువుల రాకపోకలతో కొంత హడావిడిగా ఉంటుంది. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు అంటే ఆర్థిక సంబంధమైనవి, ఆధ్యాత్మిక పరమైనవి, కుటుంబ సమస్యలు అన్నిటినీ కలుపుకొని దానిని ఒకే త్రాటిలో తీసుకొచ్చి సరియైన విధంగా మీరు దానికి సంబంధించిన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ శాతం దృష్టి ఆధ్యాత్మిక ఆలోచనల మీద ఉంటుంది. పెద్దల్ని కలుస్తారు. అదేవిధంగా కుటుంబంలో కొంత ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ నాయకత్వ లక్షణాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా దాని విషయంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమాయక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి రావలసిన లాభాలని అందుకుంటారు.
దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మంచిగా చర్చలు చేస్తారు. ముఖ్యంగా పెద్దల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి మంచి మిత్రత్వం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తండ్రి తరపు పెద్దలు మొదలైన వారితో చక్కగా సంభాషించి ముఖ్యమైన విషయాలలో వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన లాభాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ మీరు మంచిగా చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిలో అనుకూలమైన మార్పులు, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, ఆశించిన ప్రదేశానికి మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే కొంత మీరు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొంత మానసిక ఒత్తిడి వల్ల కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలని మీరు వాటిని ఉపయోగించుకునే విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వారికి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఉంది. విద్యాపరంగా కానీ ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా మీ భాగస్వామ్య వ్యవహారాలలో జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. కానీ ముఖ్యమైన విషయాలలో పెద్దలతో మీరు సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఘర్షణకి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల, ఇచ్చిన ప్రమాణాల వల్ల, ఇంతకుముందు చేసిన వాగ్దానాల వల్ల అవి సమయానికి మీరు నిర్వర్తించలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అపార్థాలకు అవకాశం ఉంటుంది. కనుక అనవసరమైన శత్రుత్వాలకి దూరంగా ఉంటూ, ఉన్న రుణాలు ఏదన్నా ఉంటే వాటిని తీర్చుకుంటూ, అలాగే దాంతోపాటుగా రహస్య శత్రువుల్ని అధిగమిస్తూ ముందుకు వెడుతూ మీ యొక్క శక్తి పెంచుకుంటూ శ్రమతో అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం ఎక్కువ తాపత్రయపడతారు. అంతేకాకుండా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులతోనూ, అలాగే మంచి కవులతోనూ మొదలైన వారితో ఈ రోజున మీ స్నేహ సంబంధాలు లాంటివి, అలాగే మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే చమత్కారంగా సంభాషించి అనుకున్న పనులు సాధించుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా వీలైనంత వరకు పెద్దలతో, రాజకీయ నాయకులతో, పలుకుబడి కలిగిన వారితో, అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామితో మీరు చర్చించేటప్పుడు, మీ నిర్ణయాలు వ్యక్తపరిచేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం కావు.